ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువులో నివాసం ఉంటున్న కేశబోయిన నవీన అనే అమ్మాయి గత కొన్ని నెలలుగా ఆరోగ్యంతో బాధపడుతూ 7 ఆపరేషన్లు జరిగి అటు ఆరోగ్య పరంగా ఇటు ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న గుడ్ ఫ్రెండ్స్ చారిటీ టీం సభ్యులు ఈ రోజు వారి గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ద్వారా సేకరించిన 50,000 రూపాయల నగదు అలాగే 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందించి తమ మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని చాటుకున్నారు. నవీన పరిస్థితిని చూసి గుడ్ ఫ్యాన్స్ టీం సభ్యులు చలించిపోయారు. ఆమెకు తదుపరి ఆపరేషన్ జరిగే సమయంలో తామంతా అండగా ఉంటామని ఆ కుటుంబ సభ్యులకు కొండంత ధైర్యాన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుడ్ ఫ్యాన్స్ చారిటీ సభ్యులతో పాటు మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సభ్యులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నరేష్, రాయుడు శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం సిటీలో జగ్గి చెరువులో అమ్మాయి పాపం కేశబోయిన నవీన ఆమె ఆరోగ్య రీత్యా కొంచెం బాగోకపోతే 5 ఆపరేషన్లు అవేయండి ఈ రోజుకి. ఆమెకి ఈ రోజుకి ఇంకా కోలుకోలేని పరిస్థితి. ప్రజెంట్ బెడ్ మీద ఉంది. మా అందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది చూసిన తర్వాత. ఏ ఆడపిల్ల అయినా మన ఇంట్లో పిల్లలే కదా, కానీ ఆమెకి ఇప్పుడు 6వ ఆపరేషన్ కూడా చేయాలన్నారు. చూస్తే మా అందరికీ కూడా ఏడుపు ఆగట్లేదు. ఇప్పటి వరకు ఏదో వాసరీసిద్దామని అనుకున్నాం, కానీ మా బావమరిది నగేష్ గారు వాళ్ళు వచ్చి చూసిన తర్వాత మొత్తం పరిస్థితి అంతా మారిపోయింది. ఆమె దేని స్థితిలో ఉన్నారో ఆ విషయాన్ని మళ్ళీ వీళ్ళిద్దరూ మాకు తెలియజేశారు. మా టీం అందరికీ, మా టీం అందరూ సాయి శక్తుల మా ఫ్రెండ్స్, మా గుడ్ ఫ్రెండ్స్, అడ్మిన్ మోడరేటర్స్, అలాగే మా టీం అందరూ కూడా వాళ్ళకి ఉన్న ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఏదో కొంత సహాయం చేయమని ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ ఎవరికి తోచింది వాళ్ళు సహాయం చేశారు. ఈ సహాయం కూడా నిజంగా మర్చిపోలేదండి. ఈరోజు వారికి 50,000 రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వటం అంటే అది అయినా చాలా తక్కువ అనుకోండి. తక్కువైనా వాళ్ళకి కనీసం మెడిసిన్ కన్నా వస్తుందని మేము టీం అందరూ కలెక్ట్ చేసి ఈరోజు తేవడం జరిగిందండి. నిజంగా ఆమెకు మళ్ళీ ఆపరేషన్ చేయాలని అంటున్నారు. ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి ఆమె కూడా బాగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. ఆ పేరు పబ్రిడ్ నాగశేఖరం అండి, గుడ్ ఫ్రెండ్స్ చారిటీ అడ్మిన్ అండి. నేను నవీన అమ్మని నాకు ఎంతో వీళ్ళందరూ నాకు సాయం చేశారు. ఇలా వస్తారని నేను అనుకోలేదు. నాకు చేయి అందించారు. మా పాపకి బ్యాగ్లో కొనుక్కోడానికి, అమ్మాయికి ఆపరేషన్ ఉండాలి. ఆపరేషన్లు అవ్వాయి. ఇప్పుడు 4వ ఆపరేషన్ అయ్యి 3 ఆపరేషన్లు అవ్వాయి. మళ్ళీ 4వ ఆపరేషన్ ఉన్నది. అంతకుముందు 2 ఆపరేషన్లు చేయించాను. అవి బాగానే ఉన్నాయి. ఈ ఆపరేషన్లో పిల్ల బాగా సార్. ఈరోజు పిఠాపురం పట్టణంలో జగ్గయ్య చెరువులో నివాసం ఉంటున్నటువంటి పిల్లి నవీన గారు, అంటే కేశబోయిన ప్రభావతి గారు కుమార్తె అయినటువంటి పిల్లి నవీన గారు, పెళ్ళి ఆవిడకి 7 సంవత్సరాలు గడిచిందండి. 7 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత 2వ సంవత్సరం 3వ సంవత్సరంలోనే ఆపరేషన్ మొదలయ్యి కడుపులో ఒక కణితి ఉందని చెప్పి ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే అది ఇన్ఫెక్షన్ అయ్యి ఇప్పటికి 5 ఆపరేషన్లు జరిగాయండి. వారికి పిల్లలు లేరు. ఆవిడ అయితే డెఫ్ అండ్ డమ్, వాళ్ళ హస్బెండ్ కూడా డెఫ్ అండ్ డమ్. ఆయన వైజాగ్లో ఉంటున్నారు ప్రజెంట్. ఆయన పరిస్థితి కూడా బాగాలేదండి. అంటే వీళ్ళకి ఆపరేషన్ అయితే ఫ్రీగానే చేస్తున్నారు, కానీ మెయింటెనెన్స్ అంటే రోజు 2-3 బ్యాగులు మార్చడం, ఆవిడని తీసుకురావడానికి కూడా ఆవిడకి వచ్చే పెన్షన్ కూడా సరిపోవట్లేదండి. ఇక్కడ వీళ్ళు ఈ పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి జగ్గయ్య చెరువులో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు ఆవిడ పరిస్థితి చూపించి ఆవిడ ఫోటోలు అవి చెప్పి ఇలా ఉంది పరిస్థితి, ఇది ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు ఎక్కడో ఉండడండి. ఇలాంటి సేవలు చేస్తున్నటువంటి గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ఇలాంటి వాళ్ళలోనే ఉంటాడు భగవంతుడు. ఈ రోజు మనకి వీళ్ళందరూ కూడా గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ద్వారా మనకు కనిపిస్తున్నారు. ఇప్పటికి వీళ్ళు 100 కార్యక్రమాలు చేశారు. కొంత అమౌంట్ ఫస్ట్ టైం వాళ్ళు ఒక 50,000 రూపాయలు ఇచ్చి చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను.
వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. కర్నూలు జిల్లా కందుకూరు గ్రామం నందు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నూతన రాజగోపురం కలశ ప్రతిష్ఠ, కుంభాభిషేకం మరియు రథోత్సవం శనివారం జరుగుతున్నాయి. ఈ మహా కుంభాభిషేకానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి, వై సీతారాం రెడ్డి, కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా రాయచూరు ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ శివరాజ్ పటేల్, రాయచూరు రూరల్ ఎమ్మెల్యే బసవగౌడ దద్దల మరియు వీర తపస్వ వీరభద్ర శివాచార్య మహాస్వాముల వారు, అభినవ మహాంత మహాస్వాముల వారు ఈ నూతన రాజగోపురం కలశ ప్రతిష్టాపన, కుంభాభిషేకం మరియు మహారథోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించేవారు కందుకూరు గ్రామం ప్రజలు మరియు కందుకూరు బెట్టినగౌడ్, కర్ణాటక రాయచూరు జిల్లా గార్ల దిన్నె గ్రామం శరణప్ప గౌడ్ కలిసి వచ్చే భక్తులకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. దేవాలయానికి అభివృద్ధికి సహకరించినటువంటి గౌతమ్ బాబు గారు హైదరాబాద్ నుంచి వాళ్ళు కూడా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మహాప్రసాద వ్యవస్థ కూడా ఇక్కడ ఉంటుంది. పూజ్యులు అయినటువంటి శ్రీ షట్స్థల బ్రహ్మి వీరభద్ర శివాచార్య మహాస్వామి వారు బిచ్చాలి మఠము మరియు శ్రీమన్నిరంజన ప్రణవ స్వరూపి మహంత మహాస్వామి వారు చరణగిరి సంస్థాన మఠం హాల్వి మరియు సోమారపేట హిరేమఠ తాత వాళ్ళు శ్రీ అభినవ రాచోటి వీర శివాచార్య స్వామివారు, అదేవిధంగా నీలగల మఠం స్వామివారు శ్రీ పంచాక్షరి శివయోగి మహాస్వాముల వారు, అదేవిధంగా మంగళవారపేట మహాస్వామి మరిలింగదేవరు మరియు ఇక్కడ పెద్దలు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరూ మేము ఇంతకుముందు చెప్పినటువంటి గౌరవ అతిథులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మన రాయచూరు శాసనసభ్యులు శ్రీ శివరాజ్ పాటిల్ గారు, అదేవిధంగా రాయచూరు రూరల్ శాసనసభ్యులు దద్దల బసనగౌడ్ గారు వీరు కూడా విచ్చేస్తున్నారు. భక్తులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తర్వాత ఆ స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా మహాప్రసాద వ్యవస్థ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి సాయంత్రము ఈ ప్రసాద వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు జరగబోయే కార్యక్రమానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు మరి బెటన్గౌడ గారు తెలిపారు. రేపు జరగబోయే కార్యక్రమానికి మరి కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి గార్ల్డినే శరణప్ప గౌడ్ గారు ఈ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యంగా ఆయన ముఖ్య పాత్రగా వహించారని మనకు తెలిసిన సమాచారం. ఇది భానుశ్రీ. కర్నూలు ఆంధ్ర న్యూస్తో బి అబ్రాహం, కోసిగి ప్రాంతంలో ఉన్నటువంటి కందుకూరు గ్రామం శ్రీ రామలింగేశ్వర దేవాలయం ప్రాంగణంలో మనం ప్రస్తుతానికి కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం పక్కన మార్కెట్ సెంటర్ లో పిఠాపురం జర్నలిస్టు అసోసియేషన్ పీజీఏ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా పాత్రికేయులు భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు కొండేపూడి శంకర్రావులు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ జి శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై తమ కలంతో గళాన్ని వినిపించే పాత్రికేయులు ఇలా సామాజిక సాంఘిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, మండే వేసవపాతానికి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేలా పాత్రికేయులు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని తెలిపారు. కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ జీతభత్యాలు లేని పాత్రికేయులు తమ సొంత ఖర్చులతో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని, జర్నలిస్టులు చేస్తున్న ఈ కార్యక్రమం ఒక సామాజిక సేవాకర్తగా తనకు ఎంతో స్ఫూర్తిని అందించింది అని గౌరవంగా ఉందని తెలిపారు. పిఠాపురం జర్నలిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ రాయుడు శ్రీనుబాబు ఈ అసోసియేషన్ తరపున ప్రతి వారం 3 మండలాల్లోనూ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పం చేశామని, ఇందుకు సహకరిస్తున్న పిఠాపురం జర్నలిస్టు అసోసియేషన్ పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జర్నలిస్టు అసోసియేషన్ మెంబర్స్ పాల్గొన్నారు.
కాలం కాబట్టి ఎక్కువగా ఎండ బాగా ఉంటుంది, అందరికీ కూడా దాహం అవుతూ ఉంటుంది. ఆ దాహం తీర్చాలనేటువంటి ఉద్దేశం వచ్చింది. అంటే మేము జర్నలిస్ట్ లో అంటే సేవ చేస్తూ ఉంటాం అందరికీ అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ అందరికీ కూడా మజ్జిగ పంపిణీ అనేటువంటిది ఇది చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి విషయం. ప్రతి వ్యక్తి కూడా అంటే ప్రతి మనిషి కూడా ఈ అసోసియేషన్ సంబంధించిన జర్నలిస్టుల్ని చూసి నేర్చుకోవాలనేటువంటిది నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నటువంటి అందరూ కూడా ఏదో ఒకటి దానం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి దాని మంచినీళ్ళు మజ్జిగ ఇలాగా అంటే ఎవరికి మంచినీళ్ళు దొరకనటువంటి ఏరియాలో కూడా మంచినీళ్ళు దొరికేటట్టుగా అనేటువంటి ఒక మంచి ఉద్దేశం. ఈ ఎండకి అనేటువంటిది ఎక్కువగా దాహం అవుతూ ఉంటారు, చాలా మంది వడగాల్పులు కూడా కొడతా ఉంటారు. ఆ ఉద్దేశంతో వీళ్ళు ఇవాళ ఓపెన్ చేసి అందరికీ కూడా ఈ మజ్జిగ పంపిణీ చేయడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉన్నది. మేము అందరం కూడా అంటే మా పోలీసు తరఫున కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు నియోజకవర్గ జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పిఠాపురంలో మార్కెట్ సెంటర్ లో ఈ మజ్జిగ పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందించిన విషయం. ఎందుకంటే కేవలం విషయాలను ప్రజలకు తెలియజేయడమే కాకుండా ఈ సామాజిక సేవలో కూడా వీరందరూ పాల్గొనడం అనేది ఒక మంచి స్ఫూర్తిగా అందరికీ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మేము కూడా సామాజిక కార్యకర్తలమే కాబట్టి మేము కూడా వారితో కలిసి మేము ఒకటిగా ఈ కార్యక్రమాలు చేయడానికి మంచి ఊతం ఇస్తుందని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మేమందరూ కూడా అనుకుంటూ తర్వాత ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని వేసవి అయ్యే వరకు కూడా కొనసాగిస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మిత్రులందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మార్కెట్ సెంటర్ లో మున్సిపల్ ఆఫీస్ పక్కన పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జర్నలిస్ట్ సోదరులందరూ కలిపి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. భారీ ఎత్తున మజ్జిగ పంపిణీ జరిగింది. అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గం జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున పిఠాపురం నియోజకవర్గం 3 మండలాల్లోని కూడా ఇదే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకి పిఠాపురం సర్కిల్ సిఐ గారు అలాగే మన గౌరవ అధ్యక్షులు శంకర్రావు గారు రావడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రోజు మా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పీజీఏ ఆధ్వర్యంలో మా జర్నలిస్ట్ మిత్రులు అందరం కలిసి ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి మన పిఠాపురం సర్కిల్ సిఐ గారు అయినటువంటి మా జి శ్రీనివాస్ గారు అలాగే మా గౌరవ అధ్యక్షులైనటువంటి కొండేపూడి శంకర్రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఇదే కార్యక్రమాన్ని మేము 3 మండలాల్లో కొల్లకోలు కొత్తపల్లి అలాగే ఈ పిఠాపురం మండలాల్లో 3 మండలాల్లో కూడా ప్రతి వారం ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఒక సంకల్పం మేరకు మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా స్వయంగా వారు వెచ్చించినటువంటి ధనంతో స్వయంగా మేము ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పీజీఏ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి ఏరియా టీం లీడర్ కృష్ణయ్య ఆదేశాలతో కోసిగి, కౌతాలం, మంత్రాలయం మండలాల ప్రజలు ఎంతో సంతోషంగా పేద ప్రజలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీటీ సంస్థ పేద ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ఈ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి సంతోషాన్ని చూడాలని, వాళ్ల కాళ్లపై వాళ్ళు నిలబడుకొని మన సమాజంలో ఉన్న పేద గొప్ప అన్న అంతరాన్ని తగ్గించి సముచితమైన మరియు గౌరవప్రదమైన జీవితాలు చూడాలని డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ ఆర్టీటీ సంస్థను స్థాపించారు. మన ఆర్టీటీ సంస్థ వ్యవస్థాపకుడి జయంతి ఈ ప్రాంతంలో పేదలు జరుపుకునే గొప్ప పండగ అని గ్రామాల లీడర్స్ ప్రజలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదోని రీజనల్ డైరెక్టర్ శ్రీమతి సరస్వతి మాట్లాడుతూ డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ ఆశయం మనకున్న దానిలో కొంత తీసి మనకన్నా పేదలకు సహాయం చేయడానికి ముందుకు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఇలాగా అందరూ ఆలోచించి మనం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని రీజనల్ డైరెక్టర్ సరస్వతి తెలియజేయడమైంది. అదే విధంగా ఈ విరాళాలతో తల్లిదండ్రులు లేని పిల్లలను చదివించడం మరియు
చెంచులకు న్యూట్రిషన్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ఆలోచించి భారతీయులు కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరడమైంది. అదేవిధంగా ఏరియా ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ బి కృష్ణయ్య మాట్లాడుతూ ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సిడిఎస్ మెంబర్స్, ప్రజలు మరియు ఆర్టీటీ సంస్థ సిబ్బంది, లైబ్రరీ ప్రాజెక్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరింత సమాచారం అందజేయడానికి మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి బి అబ్రహంతో అదోని రీజనల్ డైరెక్టర్ పార్వతి మరియు కోసిగి ఏరియా టీమ్ లీడర్ కృష్ణయ్య మాట్లాడబోతున్నారు. చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ ను. మనం ప్రస్తుతానికి ఆర్డిటి సంస్థ కార్యాలయం నందు మనం ప్రస్తుతానికి ఉన్నాం. అయితే ఈరోజు ఆర్డిటి స్థాపించినటువంటి విన్సెంట్ ఫెరేర్ గారు బర్త్డే సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఇండియా ఫర్ ఇండియా కార్యక్రమాన్ని కోసిగి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మరి విన్సెంట్ ఫెరేర్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా జరుపుకున్నట్లు మనకి సమాచారం అందింది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఈ కార్యాలయంలో ఆదోన్ రీజనల్ డైరెక్టర్ సరస్వతి గారు ఉన్నారు. మరి ఆమెతో మరి యొక్క విన్సెంట్ ఫెరేర్ గారు మరి యొక్క పేద ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనే అంశాన్ని ఆదోన్ రీజనల్ డైరెక్టర్ అయినటువంటి సరస్వతి గారు ఉన్నారు. ఆమెతో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సరస్వతి గారు, ఈరోజు మరి విన్సెంట్ ఫెరేర్ గారి వేడుకలు ఘనంగా జరుపుకున్నట్లు సమాచారం. అవును, ఈరోజు డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెరేర్ గారి జన్మదిన వేడుకలు ఈ ఆదోని రీజన్ అంతా 607 గ్రామాల్లో మేము పనిచేస్తాము. అన్ని చోట్ల కూడా ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో బాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని పాలాభిషేకం కూడా చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో హుండీలు తాము పొదుపు చేసుకున్న హుండీలన్నీ కూడా పగలగొట్టుకొని విరాళంగా ఇస్తున్నారు తనకంటే పేదవాళ్ల కోసము. సో ఈరోజు ప్రజలు ముఖ్యంగా వాళ్లే చైతన్యవంతులుగా వాళ్లే చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ లీడర్లు ర్యాలీ జరుపుకుంటున్నారు. వాళ్ళ కాలనీలో వెళ్ళి స్పందించు, సహాయం అందించు, భారతీయుల కొరకు భారతీయులు అనే కార్యక్రమం ఈరోజు ఫాదర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ఇండియా ఫర్ ఇండియా అనే కార్యక్రమం బాగా విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఫాదర్ గారు అందరికీ చెప్తారన్నమాట, సొసైటీకి మనం ఏదో ఒకటి సహాయం చేయాలా అని. అదేవిధంగా మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కష్టాల్లో ఉండే వ్యక్తుల్ని ఆదుకోవాలా, సాటి మనిషిగా సహాయం చేయాలా, మనకున్న దాంట్లోనే నిరుపేదలకు సహాయం చేయాలా అని ఒక గొప్ప అంశాన్ని, అంటే మామూలుగా వంశపరంపరంగా తాతలు ముత్తాతలు ఆస్తులు ఇస్తుంటారు, కానీ ఫాదర్ మాకేమిస్తున్నాడంటే సేవ చేసే గుణాన్ని ఇస్తున్నాడు ఆ ఫాదర్ ద్వారా. ఇప్పుడు ఫాదర్ యొక్క పిలుపును అందుకొని ఇది ఇండియా ఫర్ ఇండియా అనేది ఒక ఉద్యమంగా గ్రామాల్లో ఈరోజు బాగా చక్కగా జరుగుతూ ఉంది. చూసి చాలా సంతోషం అవుతుంది. అందరూ కూడా సుమారు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కుటుంబాలను బట్టి వాళ్ళకు తోచిన సహాయం అనేది హుండీల ద్వారా ఇస్తున్నారు. సో ఈరోజు రీసెంట్గా ఇప్పుడే 2 గ్రామాలను నేను సందర్శించి వచ్చినాను. ఈ విధంగా చూస్తున్నప్పుడు హుండీల ద్వారా వాళ్ళు ఇచ్చిన విరాళము, అంటే ఇది విరాళము అంటే ఇచ్చే మనసు, అంటే స్పందించే మనసు, ఇతరులకు సహాయం చేసే గుణం అనేది సాటి ప్రజల్లో చూస్తున్నందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆర్డిటి సంస్థలో నేను పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ జన్మదిన వేడుకల్లో మరి విరాళంగా ఇచ్చే వారి ద్వారా మరి ఈ విరాళాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు మేడం? ఈ విరాళాన్ని గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఎక్కువ, ఇప్పటికీ మాకు 1688 మంది అనాథ పిల్లలు, ఇప్పుడు వాళ్ళని ఐఎఫ్ఐ స్టూడెంట్స్ అంటారు, వాళ్ళు చదువు దానికోసం ఖర్చు పెట్టుకున్నారు. అదేవిధంగా శ్రీశైలం ప్రాంతంలో చెంచులు ఉన్నారు, వాళ్లకు చాలా తక్కువ రక్తహీనతతో ఉన్నారు, అంటే రక్తహీనతతో బాధపడుతున్నారు, జబ్బులు ఉన్నాయి, ఎక్కువ టీబీ జబ్బులు వచ్చి చనిపోతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళకు న్యూట్రిషన్ ప్రోగ్రామ్, అంటే అలసందలు, పెసలు, రాగ్ గంజి ఇట్లాంటి న్యూట్రిషన్ ప్రోగ్రామ్కి ఆ డబ్బును ఖర్చు పెడుతున్నాము. ఇప్పుడు రాబో తరంలో ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ అవసరాలు ఏమున్నాయో ఈ డబ్బును వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మరి కోసిగి ఏరియా టీం లీడరు కృష్ణయ్య గారు ఉన్నారు. చెప్పండి కృష్ణయ్య గారు, ఈరోజు విన్సెంట్ ఫెరేర్ గారి పుట్టినరోజులు జరుపుకోవడం జరిగింది, ఏ విధంగా జరుపుకున్నారు? ముఖ్యంగా కౌతాలం, కోసిగి, మంత్రాలయం మండలం ప్రజలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు అదేవిధంగా
ఈరోజు 105వ జయంతి డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ గారిది. మరి ఈ జయంతి సందర్భంగా కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి మహోన్నతమైనటువంటి శక్తి డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. మరి ఈరోజు ఈ జయంతి సందర్భంగా ఈ 2 స్టేట్లలో కానీ చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా పేద ప్రజలు జరుపుకునేటువంటి పేదల పండగ ఇది, గొప్ప పండగ. ఈ పండగ సందర్భంగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చేసినటువంటి ఆయన పడినటువంటి కష్టము ఎట్లుంటుందంటే, పేద ప్రజల ఇళ్ళల్లోకి వచ్చి వాళ్ళ ఇళ్ళల్లో ఉండి తిని అక్కడనే నిద్రపోయి వాళ్ళ కష్టాలను చూసి వీళ్ళ కష్టాలని ఎలాగైనా తీర్చాలి, వీళ్ళ కాలని నేను పాలు పంచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆర్డిటి సంస్థని గొప్పగా స్థాపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. మరి ఈరోజు మేము ఈ 3 మండలాల్లో కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడము జరిగింది. గ్రామాల్లో ప్రజలందరూ కూడా వాళ్ళంతకు వాళ్ళే స్వచ్ఛందంగా ఉండీలు పెట్టుకొని ఉండీల ద్వారా ఫాదర్ యొక్క ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో ఉండీల్లో వచ్చినటువంటి సహాయాన్ని వారికంటే పేదరికంలో బాధపడుతున్నటువంటి అనాథలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చెంచులు కావచ్చు, వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేదానికి సహాయం చేస్తూ ఉన్నారు. మరి ఇంత గొప్ప మనసు అంటే స్పందించు సహాయం అందించు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న గొప్ప నినాదాన్ని తీసుకొని ఉద్భవించినటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమమే ఈ సేవా ఉండి కార్యక్రమము. కాబట్టి ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఎంతో ఘనంగా చేసుకోవడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ భారతీయుల కోసం భారతీయుల కార్యక్రమంలో పాల్గొని ఆర్డిటి సంస్థతో కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా అందరినీ ఈ విధంగా మరి వారికి సాయం చేస్తున్నట్లు మనకి సమాచారం. ఆంధ్ర న్యూస్తో బి అబ్రహాం, కర్నూలు కోసిగి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆర్డిటి సంస్థ కార్యాలయం నందు. కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండలం కొమరగిరి జగనన్న లేఅవుట్లో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడంతో ఇరువురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని పిఠాపురం సిఐ జి శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాత్రి యూకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఉప్పాడ గ్రామానికి చెందిన సూరాడ బాబు, చింతకాయల యేసుబాబు ఇరువురి దగ్గర నుండి 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇటీవల ఎండపల్లి గ్రామంలో నూకాలమ్మ జాతరలో ఒక ద్విచక్ర వాహనం చోరీ చేశారని అన్నారు. అయితే అప్పటి నుండి విచారణ చేపట్టగా యూకొత్తపల్లి మండలంతో పాటు పిఠాపురం, గొల్లప్రోలు, తొండంగి, కాకినాడ మండలాల్లో ఇరువురు చోరీలకు పాల్పడినట్లు తెలియజేశారు. వారి దగ్గర నుండి చోరీకు గురైన 12 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. సిఐ వెంట యూకొత్తపల్లి ఎస్ఐ వెంకటేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐ గారు ఒక టీం ఫామ్ చేసి దర్యాప్తు జరిగితే ఈ దర్యాప్తులో భాగంగా ఇవాళ కుమరవోలు ఏదైతే కుమరగిరి లేఅవుట్ లోని ఒక అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారనేటువంటి తెలిసి వాళ్ళందరినీ కూడా తనిఖీ చేసిన తర్వాత వాళ్ళ పొజిషన్ లో ఒక 8 వెహికల్స్ ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళిద్దరూ కూడా ఒకరి పేరు బాబు, సూరాడ బాబు, రెండో వాడు వచ్చి యేసు బాబు. వీళ్ళిద్దరూ కూడా ఈ ఉప్పాడ గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళ చెడు వ్యసనాలకి అలవాటు పడి ఈ ఇంటి దగ్గర ఉన్నటువంటి వెహికల్స్, ఇలాగే జాతరకి వెళ్ళినటువంటి వెహికల్స్ దొంగతనం చేస్తూ ఎవరికి రికార్డ్స్ ఏమి లేకోకుండా అమ్మమైనటువంటి జరుగుతుంది. ఈ మొత్తం 12 వెహికల్ రికవరీ చేయడం జరిగింది. ఈ 12 వెహికల్ కూడా మన ఉప్పాడ పోలీస్ స్టేషన్ వచ్చి 5 వెహికల్స్ మోటార్ సైకిల్స్, అలాగే పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో పోయినటువంటి 3 మోటార్ సైకిల్, అలాగే గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లో పోయినటువంటి 1 మోటార్ సైకిల్, మన కాకినాడ టౌన్లో పోయినటువంటి 2 వెహికల్స్, తొండంగి పోలీస్ స్టేషన్ లో 1 వెహికల్, అలాగే పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో 1 వెహికల్. ఈ వెహికల్ అన్ని కూడా వీళ్ళ దగ్గర సీజ్ చేసి వీళ్ళకంతా కూడా రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి ఈ కోర్టుకి పంపించడం జరుగుతుంది.
వీళ్ళు ఇంట్రాగేషన్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే చెడు వచ్చిన వాళ్ళకి తాగుడుకు అలవాటు పడ్డారు, ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. తిరిగినప్పుడు మేము ఒక సంవత్సరం నుంచి ఇలాగా మా దగ్గర డబ్బులు లేనప్పుడు ఈ వెహికల్ తీసుకుని అమ్మేస్తా ఉంటాం అనేటువంటిది తెలిసింది. వీళ్ళ ఇద్దరి మీద కూడా నుంచి వాచ్ పెడతా ఉంటాం. ఇలాగా సత్ప్రవర్తనతో వచ్చే వరకు కూడా వీళ్ళకి షీట్లు కూడా ఓపెన్ చేసి మంచిగా మారేటట్టుగా చూస్తాం. కాకినాడ జిల్లా పిఠాపురం బొజ్జవారి తోటలో లిటిల్ స్టార్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై వారి ఆధ్వర్యంలో వయోజన విద్యా సెంటర్స్ను ప్రారంభించారు. ముందుగా ముఖ్య అతిథులు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులు లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు చేస్తున్న సామాజిక కార్యక్రమాల్ని అభినందించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా టీచర్స్కి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ టి కామేశ్వరరావు మాట్లాడుతూ లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేకమైన సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఈ వయోజన విద్యా సెంటర్స్ని రౌతులపూడి, ముమ్మిడివరం, జగపతి రాజపురం, నేమాం, పిఠాపురం పలు ప్రాంతాల్లో 15 విద్యా సెంటర్స్ని ప్రారంభిస్తున్నామని, ప్రతి వారు కూడా చదువుకోవాలని, చదువు జీవితాన్ని మార్చివేస్తుందని, చాలామంది వారికున్న పరిస్థితులు బట్టి చదువుకోలేకపోయారని, మరియు కొందరు భయంతో చదువుకోవడానికి ఇష్టపడలేకపోతున్నారని, అందుకని ఈ వయోజన విద్యా సెంటర్ ద్వారా ప్రతి ఒక్కరూ విద్యను సులభమైన పద్ధతిలో నేర్పించడం జరుగుతుందని, మరియు స్వయం ఉపాధి ద్వారా స్త్రీలకు చేతి వృత్తుల మీద ట్రైనింగ్ ప్రోగ్రాం, ఆరోగ్య అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై వారు ఈ వయోజన విద్యకు సంబంధించిన పుస్తకాలు, పలకలు, బ్లాక్ బోర్డ్, ఛార్జింగ్ లైట్స్ మెటీరియల్ని స్పాన్సర్ చేశారని, సెంటర్స్లో పెద్దవారికి బోధించడం కొరకు టీచర్స్కి ఏలూరులో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అనంతరం లిటరస్ ఇండియా ట్రస్ట్ వారు అందించిన విద్యా మెటీరియల్స్ టీచర్స్కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టి రాధ, కేవీపీ ప్రసాద్ మాస్టర్, కె అప్పారావు, కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, జనతా ఫౌండేషన్ అధ్యక్షులు జమ్ము, బి నానిబాబు, టి బ్యూలాగ్రెస్, టి కృపారాణి మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్స్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే. లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై, లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పిఠాపురం బొజ్జవారి తోటలో వయోజన విద్యా సెంటర్స్ మరి నాయకులు, ముఖ్య అతిథుల చేతుల మీద ప్రారంభించడం జరిగింది. సుమారు 15 సెంటర్లు రౌతులపూడి, ముమ్మిడివరం, పిఠాపురం ఆయా ప్రాంతాల్లో కలిపి 15 సెంటర్స్ని మేము ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క విద్యా సెంటర్స్కి కావలసిన బుక్స్, ఛార్జింగ్ లైట్లు, బ్లాక్ బోర్డ్స్ వీటన్నిటిని కూడా మరి లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై వారు స్పాన్సర్ చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు కూడా ఇరువురు పార్ట్నర్షిప్తో ఈ వయోజన విద్యా సెంటర్స్ను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ చదువుకోవాలి, చదువుతో పాటు వారు ఆరోగ్య అవగాహన పెంచుకోవడం కోసం, అలాగే వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం స్వయం ఉపాధి కార్యక్రమాలని ఈ సంవత్సరపు వయోజన విద్యా కోర్సులో 2 కార్యక్రమాలు అంటే ఆరోగ్య అవగాహన సదస్సు మరియు స్వయం ఉపాధి కార్యక్రమాన్ని ఫెనాయిల్, నీలిమందు, సర్ఫ్, అలాగే పచ్చళ్ళు, జెండు బామ్ ఇంకా వివిధ రకాల కార్యక్రమాలు వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కొరకు మా ట్రస్ట్ ద్వారా అలాగే వచ్చిన ముఖ్య అతిథులు వారి యొక్క సహకారంతో వయోజన విద్యార్థులందరూ కూడా మా వంతు సహకారంగా మేము ఉండాలని ఉద్దేశంతో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్య అతిథులు కూడా రావడం జరిగింది. ఈ 15 మంది టీచర్స్ కూడా ఏలూరులో వాళ్ళకి 4 రోజులు కూడా ఈ యొక్క వయోజన విద్యార్థులకు ఎలా బోధించాలి సులభమైన పద్ధతులు అనేది వారికి కూడా ట్రైనింగ్ అవ్వడం జరిగింది. ట్రైనింగ్ అయిన విద్యార్థులకి ఈరోజు అతిథుల మీద చేతుల మీద వారికి సర్టిఫికేట్లు కూడా జరిగింది. ఇది చాలా సంతోషం. రాబోతున్న దినాలు ఇంకా ఈ ట్రస్ట్ ద్వారా అనేకమైన సామాజిక సేవా కార్యక్రమాలని, ప్రాజెక్ట్ వర్క్స్ ని కూడా మేము తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నాం. అంటే మీ ఇందుకు సహకరిస్తున్న నాయకులు, అధికారులు, మా వీధి ప్రజలు, అలాగే మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. లిటిల్ స్టార్స్ ఈ ట్రస్ట్ నుంచి వారు వయోజన విద్యా కార్యక్రమాలని ప్రారంభించడానికి ఒక 15 సెంటర్లు సెలెక్ట్ చేసుకోవడం, వారికి లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై వారు సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలా సంతోషంగా ఉంది.
ఇటువంటి కార్యక్రమాన్ని కత్తి మీద స్వాములాగా వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలను చదివించడం కాదు, పెద్దవారిని చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని ఒక మంచి ఆలోచనతోటి, మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చాలా ట్రస్ట్లో బయటకు వచ్చి చేయడం జరిగింది. అలాగే ఉమరాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అక్షరజ్యోతి కార్యక్రమంలో కూడా ఒక 15 సంవత్సరాలు నేను వాళ్ళతో సర్వీస్ చేసి ఈ జనాల్లోకి బయటకు వెళ్ళి పెద్దలతో చదివించడం, వాళ్ళకి సంతకాలు పెట్టడమే కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఏ విధంగా జీవనోపాధి పొందాలి అనే దాని మీద కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా ఇందులో ఉపయోగపడతాయి. అంటే దీని ద్వారా ఈ ట్రస్ట్ ద్వారా చేయవలసింది ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా వాళ్ళకి కావాల్సిన ముడి సరుకు అందుతుంది అన్న దాని మీద కూడా అవగాహన కల్పించి ప్రభుత్వం తరపు వచ్చినటువంటి పథకాలను కూడా సహాయ సహకారాలు అందించే విధంగా మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కరుణ్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.